రఫా రఫా అంటే ఏంటంటే ఎంత గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైనా మాట్లాడితే ట్రాక్టర్తో దుక్కిచ్చారా, గారులతో గుద్దేశారా, మటలు చేసి మానభంగాలు చంపేశారు. ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ ఒక ఎస్సీ ఆ డ్రైవర్ ని చంపేసి ఇంట్లో డోర్ డెలివరీ చేసినప్పుడు కూడా మాట్లాడే పరిస్థితి ఆ రోజున ఎవరు మాట్లాడారు? మళ్ళీ ఎమ్మెల్సీని ఊరేగించుకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ రోజున మరి ఏ రోజు కూడా దళిత సంఘాలు కానీ వాళ్ళ యొక్క హక్కును పూర్తిగా కోల్పోయాం. ఈ రోజు మరి చక్కగా జరుగుతుంది, హ్యాపీగా నడుస్తూ ఉంది. మీరు రఫా రఫా అని చెప్పి ఇలాంటి ప్రకాట్లు అసలు మీకు ఒక విషయం చెప్తానండి. ఆనాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాదయాత్రలు చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు నీకు పాదయాత్రకు అవకాశం ఇస్తున్నారు, పర్మిషన్లు ఇస్తుంటే మీరు రఫా రఫా ఆడిచ్చేస్తామని చెప్పి చూడండి ఎంత పైశాచికత్వం. ఆ పోలీస్ జీప్ మీద కూడా డాన్స్ వేసారు ఎక్కడో ఆ గుంటూరులోనే ఎక్కడో మరి జరిగిన సంఘటన. మరి నిన్న చూస్తే అక్కడ సత్యనపల్లిలో జరిగిన సంఘటనలో సాక్షాత్ మాజీ మంత్రి దాన్ని ఓటింగ్ లేపి విసిరేస్తున్నాడు. ఏంటంటే ఆ పైశాచికత్వం ఏంటి ఆనందం నాకు అర్థం కాదు. పైకి తీసిరేటువంటి ముఖ్యమంత్రి నువ్వు మంత్రిగా మాజీ మంత్రిగా ప్రజల ప్రభుత్వం ఏం సందేశం ఇస్తున్నావు ఈ రోజున? అంటే పోలీసులు ఆర్డర్లు నిన్ను 100 మందితో రమ్మని అక్కడ చెప్పారు, నువ్వు అన్ని వేల మంది వెళ్ళిపోయావు. ఆ సింగయ్య దళితులు తొక్కి చంపేశారు. మళ్ళీ దాన్ని వేరే మా కార్లు కాదు ఈ కార్లు ఏదో గాసిప్ సృష్టించారు. ఏ జరిగిన వీడియోలు ఉన్నాయి, దొరికిపోయింది. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? ఈ రోజున అతను చావు కారకుడు ఎవరు? ఇప్పుడు అతను చావు కారకుడు ఎవరండి? అంటే కార్యకర్తను చంపేస్తారేంటి? కార్యకర్త దళితులు కానీ మీ కార్యకర్తను ఎవరిని చంపేసే ప్రాబ్లం లేదా? మా బాబాయిని మేము చంపుకుంటే నీకేంద్ర బాధ అని కూడా అడిగాడు బాన్న కూడా. అట్లానే ఉంది ఇది. ఏంటి మా బాబాయిని మేము చంపుకుంటాం, మా చెల్లి మేము తెరివేస్తాం, మా అమ్మని మేము తెరివేస్తాం, కరెక్టేనా? అసలు ఈ సభ్య సమాజం ఇది. ఈ సభ్య సమాజంలో మానవ హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక సత్సంబంధాలు కలిగి ఉంటే మనం మనుషులు అండి. మన మనుషులుగా ప్రవర్తించాలి తప్ప ఇది కరెక్ట్ కాదు.